ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామః సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. హ్యః కార్యక్రమే మదాలసాదేవ్యా ఉపదిష్టాः వివిధ విషయాः విభిన్న ఆశ్రమ ధర్మాः విదితాः. అద్య తదంతర్గత విశేషాः అధ్యేతవ్యాः. నిన్నటి రోజు కార్యక్రమంలో మదాలసాదేవి తన కుమారుడు అలర్కుడికి చెప్పినటువంటి వివిధ ధార్మికాంశాలు కొన్ని తెలుసుకున్నాం. వాటిలో అంతర్గత అంశాలు అంతర్గత విషయాలు ఇవాళ అధ్యయనం చేద్దాం. బ్రహ్మచర్యాశ్రమంలో మితభోజనం అనేది తగినది అని చెప్తూ మదాలసాదేవి ఏకభుక్తం భూషయనం విధిగా పాటించవలసిన నియమాలు, అంతేకాకుండా ప్రాతకాల ప్రార్థన, ఉభయ సంధ్యా సమయాల్లో సంధ్యావందనాది నిత్యకృత్యాలు, అదేవిధంగా ప్రాణాయామం, ధ్యానం, ఇవి బ్రహ్మచర్యాశ్రమంలో పాటించవలసిన నియమాలు అని చెబుతూ మితభుక్కు అంటే తగినంతగా
భుజించేవాడికి 6 గుణాలు లభిస్తాయి అని ఒక సూక్తి చెప్పింది. ఆ సూక్తిని ఇంతకుముందు మనం పునశ్చరణ చేశాం. మళ్ళీ ఓసారి ఆ మిత భోజనంలో ఏర్పడేటటువంటి సుగుణాల గురించి తెలుసుకుందాం. గుణాశ్చ షణ్మితభుక్తం భజంతే ఆరోగ్యమాయుశ్చ బలం సుఖంచ అనావిలం చాస్య భవత్యపత్యం నచైనమాద్యూనైతి క్షిపంతి. మితంగా భోజనం చేసేవాడికి 6 గుణాలు లభిస్తాయి. 6 మంచి లక్షణాలు అతనికి కలుగుతాయి. ఆరోగ్యం, ఆయుష్చ, బలం, సుఖంచ. ఆరోగ్యము, ఆయుర్దాయము, బలము, సుఖము, ఈ 4 ప్రతి వ్యక్తి కొరవలసినవే. ఆ 4 ఉంటే జీవితం సుగమం అవుతుంది, జీవనయానం సులభం అవుతుంది. న రోగ అరోగ, అరోగస్య భావం ఆరోగ్యం అని చెప్పుకున్నాం. ఆయు, బ్రహ్మదేవుడు మనకు లిఖించినటువంటి ఆయుర్దాయం పరిపూర్ణంగా, సమగ్రంగా, సంతోషంగా సద్వినియోగం చేస్తూ పూర్తి చేయాలి. అది మన కర్తవ్యం, ధర్మం. ఆ పరమాత్మ యొక్క ఆదేశాన్ని అనుసరించి జీవాత్మ ఈ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఈ దేహం తనది అనుకుని అలా భావించినప్పుడే తన ధర్మాన్ని, దేహధర్మాన్ని నిర్వర్తించగలదు. అలా నిర్వర్తించేటప్పుడు ఎంతకాలం ఈ దేహంలో ఆ జీవాత్మ ఉండాలని భగవంతుడు నిర్దేశించాడో అంతకాలం కూడా నిరామయంగా ఉండాలి. అలా ఉండాలంటే నియమాలు పాటించాలి. అది మొదటిది, మిత భోజనం. అందుచేత ఆయుర్దాయం కూడా సంతోషంగా, సుఖప్రదంగా గడపాలి. వృద్ధాప్య స్థితిలో కూడా ఎటువంటి బాధ తను పడకుండా, ఇతరులకు కలుగునీయకుండా వెళ్ళిపోవడం అనేది భగవద్ అనుగ్రహంతో లభిస్తుంది. మితాహారంతో ఇంకా బాగా లభిస్తుంది. మితాహారం తీసుకోవాలనే ఆలోచన కూడా భగవద్ అనుగ్రహం వల్లనే లభిస్తుంది. అనాయాసైన మరణం వినా దైన్యైన దేవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతి అని పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాం మనం. ఎటువంటి బాధ లేకుండా ఈ దేహంలో జీవాత్మ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఈ దేహంలోంచి వెళ్ళిపోవడం అనేది, సునాయాసంగా వెళ్ళిపోవడం అనేది తన ధర్మంగా భావించాలి. రెండవది బలం. బలం అంటే మనోబలం, శారీరక బలం. మనోబలం, దేహబలం. 2 బలాలు ఉన్నప్పుడే ఆరోగ్యం, ఆయుర్దాయం 2 కూడా సమగ్రంగా ఉంటాయి, పూర్ణంగా ఉంటాయి, పరిపూర్ణంగా ఉంటాయి. మానసికంగా బలహీనత ఏర్పడినప్పుడు ఏ పని చేయలేడు. ముందు మనస్సు బాగులేదు అనే భావన వస్తే తర్వాత శరీరం బాగులేదు అనే స్థితి చేరుకుంటాడు. ముందు మానసికంగా ఒక బలహీనత ఏర్పడుతుంది, తర్వాత శారీరకమైన బలహీనత ఏర్పడుతుంది. మానసిక బలహీనతను ఆది అంటారు, శారీరకమైన బలహీనతను వ్యాధి అంటారు. ఆదితో ప్రారంభమవుతుంది, వ్యాధితో ముగుస్తుంది. ఆ స్థితి రాకుండా చూసుకోవాలి. ఆ స్థితి రాకుండా అవడాలంటే మనోబలం ఉండాలి, దేహబలం ఉండాలి. తర్వాత సుఖంచ. ఈ 3 బాగుంటే సుఖం దానంతటదే లభిస్తుంది. కష్టానికి వ్యతిరేకం సుఖం, దుఃఖానికి వ్యతిరేకం సుఖం. ఆరోగ్యం, ఆయుష్చ, బలంచ, బలం, సుఖంచ. ఇంకా తర్వాత ఏమిటి తనకు లభించేది? అనావిలంచ అస్య భవతి అపత్యం. అస్య అపత్యం అనావిలంచ భవతి. అస్య అపత్యం, అతని సంతానం అంటే ఏ వ్యక్తి అయితే మితభోజనం చేస్తూ ఉంటాడో, ఆకలి తీరడానికి మాత్రమే ఆహారం స్వీకరణం చేసుకుంటాడు,
ఆ వ్యక్తి యొక్క సంతానం అనావిలం భవతి, ఆరోగ్యవంతం అవుతుంది. కారణం ఏమిటి? కొన్ని వ్యాధులు సాంక్రామిక వ్యాధులు అంటారు. అది పితృపితామహ పరంపర నుంచి వస్తుంటాయి. మానసిక శారీరక వ్యాధులు, ఆది వ్యాధులు రెండు కూడా అలాంటివి రాకుండా ఉంటాయి. తను ఎప్పుడైతే ఆరోగ్యవంతుడు అవుతాడో తన సంతానం కూడా ఆరోగ్యవంతం అవుతుంది. అది ఇక్కడ అర్థం. అస్య అపత్యం, అపత్యం అంటే సంతానం. అస్య అపత్యం, తన యొక్క సంతానము అనావిలంచ భవతి, ఆరోగ్యవంతమై కూడా ఉంటుంది. ఇంకా చివరి విషయం ఏమిటి? ఆరో విషయం, నచ ఏనం ఆద్యూనః ఇది క్షిపంతి. ఏనం ఇతనిని ఆద్యూనః, ఆద్యూనః అంటే అతిగా భోజనం చేసేవాడు, తిండిపోతూ అంటాను తెలుగులో. ఏనం ఇతనిని ఆద్యూనః తిండిపోతూ అని నా అధిక్షేపంతి, ఎవరు ఆక్షేపించరు. అటువంటి 6 లక్షణాలు ఉండటం వల్ల మానవుడు సమాజంలో సుఖంగా జీవించగలడు, యశస్సు పొందుతాడు, తన ధర్మాన్ని, దేహధర్మాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటాడు, నిర్వర్తిస్తాడు అని మదాలస అదర్కుడికి చెప్పింది. అప్పుడు అదర్కుడు అడిగాడు, అమ్మా, నువ్వు చెప్పిన విషయాలు నాకు అవగతం అయ్యాయి. మరి ప్రాణాయామం అనేది ఎందుచేత అవసరమైనది? దాన్ని ఏ విధంగా ఆచరించాలి? ఉభయ సంధ్యా సమయాల్లో సంధ్యావందనం చేస్తూ ప్రాణాయామం కూడా చేయాలని చెప్పావు కదా, ప్రాణాయామం ఏ విధంగా చేయాలి, దానివల్ల ఏమిటి ప్రయోజనం అని అదర్కుడు అడిగాడు. అప్పుడు మదాలసాదేవి చెప్పింది, ఆయన పతంజలి అనే మహానుభావుడు ఉన్నాడు. ఆ పతంజలి అనే మహర్షి ఒక శాస్త్రం రాశాడు, దాన్ని యోగశాస్త్రం అంటారు. ఆ యోగశాస్త్రంలో సూత్రాలు ఉన్నాయి. అష్టాంగ యోగం అనేటటువంటిది ఆయన మనకు అందించాడు. ఆ అష్టాంగ యోగాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మన జీవితం సులభం అవుతుంది, జీవనయానం సులభం అవుతుంది. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు మొత్తం 8 ఉన్నాయి. ఈ 8లో మొదటి 4 ప్రాథమిక దశవి, తర్వాత 4 కూడా ఉచ్చస్థితిలో ఉంటాయి. మొదటి 4 అభ్యాసం చేసిన వాడు యోగి అవుతాడు. అటువంటి యోగాభ్యాసంతో తర్వాత 4 కూడా సిద్ధింపజేసుకుంటాడు. మొదట యమము. యమము అంటే ఇంద్రియ నిగ్రహము, తనను తాను నియమించుకొనుట, నిగ్రహించుకొనుట. అలా నిగ్రహించుకోవడమే యమం. ఆ యమం తర్వాత నియమం అనేది 2వ సోపానం. నితరాం యమనం నియమం భవతి. నియమం అనేది లేకపోతే జీవితంలో ఉన్నత స్థితి చేరుకోలేడు. నా శ్రేయో నియమం వినా అని చెప్పారు పెద్దలు. నియమం లేకపోతే శ్రేయస్సు ఉండదు. ఈ శ్రేయస్సు అంటే ఏమిటి? మనకు హితమైనది, మనకు ఉపయోగించేది, మేలు కలిగించేది శ్రేయస్సు. ప్రేయస్సు అనేది మరొకటి ఉంది, అది ఇష్టమైనది. శ్రేయస్సు, ప్రేయస్సు రెండు విభిన్నములైనవి. శ్రేయస్సు, ప్రేయస్సు రెండు ఒకే విధంగా ఉండడం అనేది సాధ్యం కాదు. శ్రేయస్సు ఉన్న చోట ప్రేయస్సు ఉండదు, ప్రేయస్సు ఉన్న చోట శ్రేయస్సు ఉండదు. శ్రేయస్సు అంటే కొంచెం కష్టం కలిగించినా మేలు చేసేది. ప్రేయస్సు అంటే ఇష్టమైనది, మేలు చేయకపోవచ్చు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. ప్రతివాడికి ప్రియమైనది, ఇష్టమైనది అంటే ఇష్టం. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు.
ఏదైతే తను ఇష్టం అనుకుంటాడో, ఇష్టపడతాడో, కష్టాన్ని కూడా భరిస్తాడు ఆ విషయంలో. అది ప్రేయస్సు. శ్రేయస్సు ఒక్కొక్కసారి ఇష్టం కాకపోవచ్చు, కష్టం అనిపిస్తుంది, దాని మీద ఇష్టం ఉండదు, కానీ దానివల్ల మేలు కలుగుతుంది. అది శ్రేయస్సు. శ్రేయస్సును అభిలషించేవాడు శ్రేయోభిలాషులు అంటారు. అంటే మనం మేలు కోరేవాళ్ళందరూ శ్రేయోభిలాషులే. కనుక శ్రేయస్సు అనేది జీవితానికి మేలు కలిగించేది, ఆ వ్యక్తికి ఉపకారం కలిగించేది, హితం కలిగించేది. బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం, స్నాన సంధ్యాదులు పూర్తి చేసి దైవారాధన చేయడం, ప్రాణాయామ పూర్వక ప్రణవోపాసన చేయటం, ఇవన్నీ కూడా శ్రేయస్సు. ఇది ఒక్కొక్కసారి ప్రేయస్సు కాదు. ఎందుకని? చలికాలంలో ఆ చలికి వణికిపోతూ పొద్దున్నే లేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికి ముందే స్నానాదులు పూర్తి చేయడం, ఇవన్నీ కొంచెం కష్టమైన నియమంతో కూడినవి. ఆవిడది ప్రేయస్ అనిపించదు, కానీ అక్కడ శ్రేయస్సు ఉంది. కనుక శ్రేయస్సు ఉన్న చోట ప్రేయస్సు ఉండదు కొన్ని సందర్భాల్లో. కానీ శ్రేయస్సు ఉంటే, శ్రేయస్సు ఎప్పుడు కలుగుతుంది? నియమం ఉన్నప్పుడు కలుగుతుంది. నియమనిష్ఠులతో ఉంటే శ్రేయస్సు కలుగుతుంది. ఇక్కడ యమనియమ ఆసన ప్రాణాయామాల్లో ఎప్పుడైతే యమనం జరిగిందో, తనను తాను నిగ్రహించుకోవడం, పంచ జ్ఞానేంద్రియాలను పంచ కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకోవడం, ఇదంతా యమం. యమం అనే స్థితి ఏర్పడినప్పుడు తర్వాత నియమం ఏర్పడుతుంది. ఒకసారి నియమానికి అలవాటు పడితే దేహం మళ్ళీ మరో మార్గానికి వెళ్ళదు. కష్టమైనా నష్టమైనా ఆ నియమాన్ని అనుసరిస్తూనే ఉంటుంది, ఆ నియమాన్ని పాటిస్తూనే ఉంటుంది. ఈ విధంగా రెండవ దశ కూడా అభ్యాసం చేస్తే యమ నియమాలు అతను సిద్ధింపజేసుకున్నట్టు అవుతుంది. తర్వాత మూడవది ఆసన. ఆసన శుద్ధి ఉండాలి. ఆసన శుద్ధి అంటే తను ఏ బ్రహ్మకర్మ చేస్తున్నాడో, ఏ దైవారాధన చేస్తున్నాడో, ఏ ప్రాణాయామం చేస్తున్నాడో, ఏ జపధ్యానాలు చేస్తున్నాడో వాటికి ఆటంకం కలిగించే స్థితి రాకూడదు. ఆటంకం కలిగించే స్థితి రాకూడదంటే తనకి ఆసన సిద్ధి ఉండాలి, ఆసన శుద్ధి ఉండాలి. ఎక్కువసేపు ఒక గంట సేపు కనీసం కదలకుండా కూర్చోగలగటం, అది కూడా మూలాధార స్థితి నుంచి సహస్రార స్థితి వరకు, ఆ కేంద్రం వరకు కూడా, సహస్రార చక్రం వరకు కూడా వెన్నెముక నిటారుగా ఉండాలి. కుండలిని శక్తి జాగృతమై సరళాకారంలో, సరళరేఖలో పైకి పురోగమనం చేస్తూ ఉండాలి. దానికి సరి అయిన ఆసనం ఉండాలి. పద్మాసనం. పద్మం ఏ విధంగా రేఖలు ఇలా పైకి ఉంటాయో, ఒక్కొక్క రేఖ ఇలా పైకి వికసిస్తూ ఉంటాయో, వికసించిన పద్మం యొక్క రేఖలు ఏ విధంగా ఉంటాయి, ఆ విధంగా తన పాదాలు ఒకదాని మీద ఒకటి ఇలా పైకి రావాలి. అది పద్మ ఆసనము. పద్మం యొక్క రేఖల వలె పాదాలు పైకి పెట్టుకుని ఒకదానిపైన ఒకటి, ఒకదాని లోపల నుంచి మరొక పాదం వచ్చేసి స్థిరమైన ఆసనం. ఆ ఆసనంలో ఉండటం, ఆసనం మీద ఎక్కువసేపు ఉండడం అభ్యాసం చేయాలి. అభ్యాసం మీద వస్తుంది. అభ్యాసమే కుశల విద్య. అటువంటి అభ్యాసానికి ప్రయత్నం చేయాలి. మరికొందరు వజ్రాసనం కూడా ప్రయత్నం చేస్తుంటారు. వజ్రాసనం అంటే మోకాళ్ళ మీద కూర్చోగలగటం. అలా ఒక గంట సేపు కూర్చోగలగటం అభ్యాసం చేయాలి. అది కూడాను. ఒకవేళ దేహం సహకరించకపోతే, వయోభారం వల్ల కానీ మరేదైనా కారణం వల్ల కానీ పద్మాసనం వజ్రాసనం వేయలేకపోతే, దాని మీద ఉండలేకపోతే, అప్పుడు సుఖాసనం అనేది ఉంటుంది. సుఖాసనం అంటే
తనకు శ్రమ కలిగించకుండా నిటారుగా కూర్చోగలగటం. కొంతమంది కింద కూర్చోలేరు, వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు. లేదా ఒక కాలుపై ఒక కాలు మీద ఒక కాలు వేసుకోవచ్చు. తనకు ఏది సౌకర్యంగా ఉంటుందో అది సుఖాసనం. చాలామంది సుఖాసనమే ఇష్టపడుతుంటారు. సుఖాసనం మీద కూడా ప్రాణాయామం చేయొచ్చు. ప్రాణాయామం చేసే ముందు 3 సార్లు ఓంకారం చేయాలి. మనం ఈ కార్యక్రమానికి ముందు సుదీర్ఘమైన ఓంకారం చేస్తున్నాం. ఎందుకు సుదీర్ఘమైన ఓంకారం చేయడం? మంత్రానికైతే 4 మాత్రా కాలాల్లో ఓంకారం చేయాలి. ప్రాణాయామానికైతే సుదీర్ఘమైన ఓంకారం చేయాలి. మనకు ఆరోగ్యం బాగులేనప్పుడు వైద్యుడి దగ్గరికి వెడతాం చికిత్స కోసం. అప్పుడు వైద్యుడు ఏమంటాడు? గట్టిగా గాలి పీల్చండి, గట్టిగా బాగా దీర్ఘంగా గాలి పూర్తిగా విడిచిపెట్టండి, పూర్తిగా గాలి పీల్చండి, పూర్తిగా గాలి విడిచిపెట్టండి అని 5-6 సార్లు పదే చేయిస్తుంటాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు అతను తన నాడీ సూచనా యంత్రంతో, మనం ఆంగ్ల భాషలో స్టెథోస్కోప్ అంటాం, దానితో ఏం చేస్తాడు? మన హృదయ భాగం మీద దాన్ని ఉంచి, అలాగే వెనుక కుండలిని శక్తి జాగృతమయ్యే చోట వెన్నెముక దగ్గర కూడా ఆ యంత్రాన్ని నుంచి నాడీ స్పందన ఎలా ఉందో తెలుసుకుంటాడు. మామూలుగా ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు కదా, గట్టిగా గాలి పీల్చడం దేనికి అంటే, సుదీర్ఘంగా గాలి పీల్చడం అనేది ఎక్కడొస్తుందంటే అపాన స్థితి నుంచి వస్తుంది. మనకు వాయువులు 5 రకాలుగా ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన స్థితిలో ఉన్నాయి. హృదయస్థానంలో ఉన్నది ప్రాణవాయువు. మలమూత్ర విసర్జక స్థానంలో ఉన్నది అపాన వాయువు. నాభిస్థానంలో ఉన్నది సమాన వాయువు. కంఠస్థానంలో ఉన్నది ఉదాన వాయువు. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు సంచరిస్తూ ఉండేది వ్యానము అనే వాయువు. ఈ పంచప్రాణాల గురించి రేపటి కార్యక్రమంలో మరింకా వివరాలు తెలుసుకుందాం. పునర్మిలామః శ్వః కార్యక్రమే ప్రాతః 9:30 9:30 సమయే. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అథనాः సథనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినः సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.